పలకలు పెట్టి మెరవని చేయాలన్నా లేకపోతే ఊరు మీద తీయాలన్నా ఏం చేయాలమ్మా నేను అంటే వారం శనివారం నువ్వు దీపారాధన చేసుకుంటా నువ్వు దేవుడు తలుచుకుంటా ఉంటే నేను కాబట్టి నీవు కోరిన నేర్చుకుంటాను అలా అంటే నువ్వు దీపారాధన చేసుకోవాలని చెప్పి నీకు దీపానికి నువ్వు ఇవ్వాలా నేను గోటంత వెన్న పెడితే దీపారాధన చేయాలంటున్నావు కానీ ఇప్పుడు పని బాటలు ఎవరు చేస్తారు ఇంటికి సమయానికి వచ్చావు నా కొడుకు రామలక్ష్మణ చేద్దాలకు పోయారు 7 మంది కానీ వారికి భోజనాలు కావాలా నువ్వు టయానికి వచ్చావు ఇంటి దగ్గర పని బాటలు అన్ని అలాగే ఉన్నాయి కదా 4 మంది కోడళ్ళు 14 మేడల్లో 16 మేడలో ఉండాలి కానీ వాళ్ళు బయట రాలేరు పని బాటల వాళ్ళు కూడా రామలక్ష్మి కుంటలు కానీ చేద్దాలకు పోయారు కానీ ఎవరు ఇక్కడ లేరు కాబట్టి ఈ పని బాటలన్నీ చేయాలా నేను పిల్లపదాం అనుకున్నా కానీ నువ్వే టయానికి వచ్చావు ఈ పని బాటలన్నీ చేసి తర్వాత గోటంత వెన్న పెడతా సరేనా చేస్తావా పని బాటలు అయ్యో ఇంటికంత ఎన్నో రోజులు అంటే ఇప్పుడు ఎలా ఏం చెప్పాను విన్నావు కదా అన్ని పని బాటలు చేసి తర్వాత మీ మామ ఉన్న కొత్త చావడి అలిగి పెట్టినావు నీళ్లు తెచ్చావు అన్ని చేసావు అన్ని పని బాటలు కూడా చేస్తావు ఎలా చేస్తావు నీతో ఎలా సాధ్యమైంది ఎలా చేయగలిగినావు ఏమైనా మంత్రగత్యవా మాయగత్యవా ఏమైనా మంత్రాలు నేర్చుకున్నావా చిన్నప్పుడు ఏమన్నా నీకేమైనా నేర్పించారు ఎవరైనా ఎందుకంటే నువ్వు గోవిందరావులో ఉన్నావు కదా అందుకు నేర్చే ఉంటావు కదా నేర్చినావా నేర్చినావా లేదు అత్తయ్య లేదు అత్తయ్య అంటే అత్తయ్య అనే బాగా పలుకుతావు కానీ మరి తక్కినట్టు ఏం రోజు తిరగదా నీకేం చెప్తే తిరగదు కదా పలకవు కదా అలా కాదు కానీ ఇక నా వల్ల కాదు ఇక నా కుమారుడు రామలక్ష్మణ గారు చేద్దానికి పోయినాడు కానీ పని బాటలకు పోయినాడు వారికి అన్నాలు భోజనాలు తీసుకొని వాళ్ళ కదిరి పుట్టాడు జొన్నలు ఉడికే బాండవ అంటే నువ్వెక్కడ పోవు తెలుసా ఇప్పుడు ఆ కుమ్మర సరసన ఇంటికాడికి పోయి కదిరి పుట్టిన ఉడికే బాండవ తీసుకురా తర్వాత కదిరి పుట్టాడు బాండవకు కదిరి పుట్టాడు జొన్నలు వేసి దంచి వండి నా కుమారుడు రామలక్ష్మణ గారికి సిద్ధాలకు అన్నం తీసుకొని పోవాలా ఇప్పుడు ఎక్కడ పోవాలా